వాళ్ళ దగ్గర నుంచి మాత్రం వీళ్ళకి ఇన్ టైం వస్తూనే ఉంటుంది. ఈ ఎంప్లాయీస్ని ఏడిపిస్తూ ఉంటారు. మనము 8 గంటలు పని చేసినా, 10 గంటలు పని చేసినా, 15 గంటలు పని చేసినా మనకి ఇచ్చేది 8 అవర్స్కే శాలరీ ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఐటీ ఎంప్లాయీస్ శ్రమ దోపిడికి గురవుతున్నారా? ఓవరాల్గా అయితే వీళ్ళు సడన్గా రిచ్ ఎలా అయిపోతారు అనే దానికి ఇది ఒకటే ఎగ్జాంపుల్. వాళ్ళ పరంగా వీళ్ళు కూడా కంపెనీ మారాలన్నా మారలేరు, కన్సల్టెంట్ ఏం సతాయిస్తాడో అని భయము. సో ఇప్పుడు ఇక్కడ ఐస్గడ్డ తీసుకుంటే ఐస్గడ్డ కరిగిపోతా చివరికి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా ఏదో ఇంత మిగులుతుంది, లేకపోతే ఒక్కసారి ఇంత వాటర్ చేతికి రాసి అంత మిగులుతుంది అనమాట. H1B ఎంప్లాయీస్ నిజంగా మోసపోతారా? వాళ్ళకి తక్కువ శాలరీస్ ఇస్తారా? కన్సల్టెన్సీలు రిచ్గా ఎలా అవుతాయి? షార్ట్ కట్లో వాళ్ళు అంత గొప్పగా ఎలా ఎదుగుతారు? అసలు కంపెనీస్ డబ్బులు H1B వాళ్ళ మీద కానీ అబ్రాడ్ వచ్చిన L1 వాళ్ళ మీద కానీ ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? ఎందుకు కంపెనీస్కి అంతంత ప్రాఫిట్స్ వస్తాయి, మన శాలరీస్ మాత్రం కొంచెమే ఉంటాయి? ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ వచ్చే వాళ్ళలో 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. నెంబర్ 1 ఒకటి ఏంటంటే L1 వీసా మీద వస్తారు. L1 వీసా అంటే ఏంటంటే ఆబ్వియస్లీ అంటే ఇది మోర్ ఆర్ లెస్ కామన్. అమెరికా అయినా, యూకే అయినా, ఆస్ట్రేలియా అయినా సిమిలర్ నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని, బట్ వీల్ టేక్ ఇట్ యాజ్ ఎ ప్యాటర్న్ అస్ అమెరికా. L1 అంటే ఇప్పుడు ATCS, విప్రోనో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ మీద వీళ్ళని పంపిస్తారు. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అయిపోగానే దే హ్యావ్ టు గో బ్యాక్ అనమాట. అది ఆ కండిషన్ మీద వీళ్ళు ఇక్కడికి వస్తారు. సో వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి ఇండియాలో శాలరీ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ. ఆ శాలరీతో పాటు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఆన్ టాప్ ఆఫ్ దట్ డైలీ అలవెన్స్ అనో లేకపోతే సమ్ అలవెన్స్, అంటే అక్కడ శాలరీతో ఇక్కడ బతకలేరు కాబట్టి ఇక్కడ లోకల్లో ఉండేటువంటి అలవెన్స్ అనేది ఇవ్వటం ఏదో జరుగుతుంది. లేదు అంటే కొంతమందికి ఏంటంటే ఇండియాలో శాలరీ ఆపేసి కంప్లీట్గా US శాలరీయే ఇస్తారనమాట. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కంపెనీ మీద వస్తారు కాబట్టి వీళ్ళకి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏముంటాయంటే జనరల్గా ఇండియాలో ఉండే రూల్సే, ఇక్కడైనా విప్రో కంపెనీయే, ఇండియాలో అయినా విప్రో కంపెనీయే కాబట్టి వీళ్ళకి సెలవులు ఉంటాయి, ఇన్సూరెన్సులు ఉంటాయి. సో అన్ని రకాల ఫెసిలిటీస్ జనరల్గా 28 డేస్ హాలిడేస్, 24 డేస్ ఏదో సంథింగ్ ఉంటుంది ఆ హాలిడేస్ కానీ. సో వీళ్ళు కంపెనీ ఎంప్లాయ్ కాబట్టి ఏ టెన్షన్ ఉండదు వీళ్ళకి. కానీ వీళ్ళ మీద కంపెనీస్ ఎలా క్లెయిమ్ చేసుకుంటారు అంటే కొన్ని కేసెస్లో వచ్చేసి అవర్లీ క్లెయిమ్ చేసుకుంటారు. కొన్ని ప్రాజెక్ట్స్కి వచ్చేసి పర్ పర్సన్కి అవర్లీ $50, $100, $200, సమ్టైమ్స్ $400-500 కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంటాయి, అంటే సబ్జెక్ట్ని పట్టి. సో కొన్ని కేసెస్లో ఏంటంటే పర్ డే క్లెయిమ్ చేస్తారు. అంటే పర్ డే వచ్చేసి ఇప్పుడు మీ మీద ఒక $700, $800, $1,000 క్లెయిమ్ చేస్తారు. ఇవి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. అంటే ఇప్పుడు మంత్కి మండే టు ఫ్రైడే 5 డేస్ కదా, ఈ 5 డేస్ ఇంటూ 4 వీక్స్ వేసుకున్నారు అనుకోండి 20 డేస్. ఒక్కొక్కసారి మంత్లో నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి 22 వర్కింగ్ డేస్ వస్తాయి. అంటే మన మీద సో రోజుకి అరౌండ్ ఒక $1,000 వేసుకోండి. మంచి ఎక్స్పీరియన్స్డ్ వర్త్ ఉన్న డెవలపర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అతని మీద రోజుకు ఒక $1,000 క్లెయిమ్ చేసుకున్న అరౌండ్ 20 డేస్ వేసుకున్న ఎగ్జాంపుల్కి $20,000 వస్తాయి అన్నమాట. కానీ మనకిచ్చే శాలరీ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ $20,000 ఇంటూ మనం 12 months వేసుకుంటే అరౌండ్ 240,000 అవుతుంది. సో దాంట్లో మనకిచ్చే శాలరీ వీళ్ళు ఎంత ఉంటుంది? మ్యాక్సిమం 80K, 90K, 100K, 110K, 120K డిపెండ్ ఆన్ ది. ఇక మనకు అంత శాలరీ ఇచ్చారు అంటే వీళ్ళు ఇంకా ఎంత క్లెయిమ్ చేసుకుంటున్నారో అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇది జనరల్గా కంపెనీ మీద వచ్చే ఎంప్లాయీస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది. ఇక నెక్స్ట్ ఏంటంటే H1B వీసా మీద వచ్చేటువంటి వాళ్ళు ఆల్రెడీ కన్సల్టెంట్స్ ఉంటారు కదా, కన్సల్టెంట్ వాళ్ళకి జెన్యూన్ కన్సల్టెంట్స్ ఉంటారు, వీళ్ళకి క్లయింట్స్ ఉంటారు. వాళ్ళు H1B మీద కొంతమంది తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకుంటా క్లయింట్కి సపోర్ట్ ఇస్తూ ఉంటారు, లేదా క్లయింట్ ప్లేస్లో వర్క్ చేపిస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా అగైన్ సేమ్ ప్రాసెసే. సో వాళ్ళు ఏంటంటే ఈ క్లయింట్స్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సినారియోలో ఏదైతే ఉందో వాళ్ళు కూడా అవర్లీ $40, $50, లేకపోతే పర్ డే 400, 500 అలా క్లెయిమ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సపోర్ట్ ఆ క్లయింట్కి సపోర్ట్ చేసినందుకు. బట్ ఓవరాల్గా వీళ్ళకి వచ్చేటప్పటికి
మళ్ళీ ఏదైతే మనం కన్సల్టెన్సీకి పనిచేస్తుంటాం అంటే మన H1 ఎవరికి ఉంటుంది, కన్సల్టెన్సీకి ఉంటుంది. కన్సల్టెన్సీకి ఉండడం వల్ల ఏంటంటే మనము 8 గంటలు పని చేసినా, 10 గంటలు పని చేసినా, 15 గంటలు పని చేసినా మనకి ఇచ్చేది 8 అవర్స్కే శాలరీ ఉంటుంది. ఆ లెక్క ప్రకారం జనరల్ రూల్ ప్రకారం 8 అవర్సే పని చేయాలి కాబట్టి సో ఆ 8 అవర్స్కి శాలరీ కౌంట్ చేసి ఇస్తారనమాట. ఒక్కొక్కసారి వీళ్ళ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్లో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే మనం హాలిడేస్ తీసుకున్నా కూడా వాళ్ళు శాలరీ కట్ చేస్తారు. కొన్ని అంటే దానికి కూడా రూల్స్ ఉంటాయి. అంటే ప్రయాణము ఇన్ని హాలిడేస్ తీసుకోవచ్చు అని, లేకపోతే నువ్వు హాలిడేస్ తీసుకుంటే మేము శాలరీ కట్ చేస్తామని ఈ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లెటర్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక కన్సల్టెంట్ ఒక క్లయింట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కన్సల్టెంట్ క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. పర్ డే 600, 500, 400. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి అవర్లీ బేస్డ్ అంటే మనం కుక్క చాకిరీ చేసినా ఎంత కష్టపడ్డా ఏం పడ్డా మన మీద వాడు $1000 వేసుకున్నా $1500 వేసుకున్నా మనకి ఇచ్చేది 80K, 90K, 60K, 40K, 50K డిపెండ్ ఆన్ మన అవసరము, వాడి అవసరం. సో జెన్యూన్ కన్సల్టెన్సీలు మంచిగా ఎంప్లాయీస్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మంచిగా పర్ఫెక్ట్గా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చేసి వాళ్ళ స్కిల్ని బట్టి ఇచ్చేసి మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీంట్లో ఇంకొక థర్డ్ గ్రేడ్ కన్సల్టెన్సీలు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇంకా ఇలానే క్లయింట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మాత్రం వీళ్ళకి ఇన్ టైం వస్తూనే ఉంటుంది. ఈ ఎంప్లాయీస్ని ఏడిపిస్తూ ఉంటారు. వీళ్ళకి టైంకి ఇవ్వరు, మంత్లీ ఇవ్వరు, 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి శాలరీ ఇస్తూ ఉంటారు. 40K అంటారు, 50K అంటారు, ఒక్కొక్కసారి ఈ స్కిప్ చేస్తూ ఉంటారు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి కన్సల్టెన్సీలు అనమాట. సో ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇది ఫర్ సపోజ్ నెంబర్ 1 వీడి మెయిన్ కన్సల్టెన్సీ, వీడి దగ్గర మన H1B ఉంది. నెంబర్ 2 ఓడి దగ్గర నుంచి, నెంబర్ 3 ఓడి దగ్గర నుంచి, నెంబర్ 4 ఓడి దగ్గర నుంచి, నెంబర్ 5 ఓడి దగ్గర మెయిన్ జాబ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో కొన్ని కంపెనీస్ కనుక ఎవరికైనా మా కంపెనీలో జాబ్ ఉంది అని ఇవ్వాలంటే వాళ్ళు అందరికి కన్సల్టెన్సీలకి ఇవ్వరు, ఓన్లీ ఒక పర్టికులర్ కన్సల్టెన్సీకి ఇస్తారనమాట. వీడు ఏం చేస్తాడంటే వీడి దగ్గర ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్కి సంబంధించిన స్కిల్, టాలెంట్ పర్సన్ దొరకనప్పుడు వేరే కన్సల్టెన్సీలతో టైఅప్ పెట్టుకుంటారు. అలా ఒక్కొక్కసారి ఏంటంటే గుళ్ళో ప్రసాదం మంచినట్టు ఇప్పుడు ఫస్ట్ మెయిన్ క్లయింట్ దగ్గర ఎక్కడైతే మనం పనిచేస్తామో వాడి దగ్గర నుంచి ఇంకోటి కాంట్రాక్ట్, ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి కాంట్రాక్ట్, ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి కాంట్రాక్ట్, చివరికి వచ్చేసి మన కన్సల్టెంట్ ఉంటాడు. సో ఇప్పుడు ఇక్కడ ఐస్గడ్డ తీసుకుంటే ఐస్గడ్డ కరిగిపోతా చివరికి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా ఇంత మిగులుతుంది, లేకపోతే ఒక్కసారి వాటర్ చేతికి రాసేంత మిగులుతుంది అనమాట. తర్వాత వాడికిందోడికి, ఆ తర్వాత వాడికిందోడికి, అక్కడి నుంచి కలెక్టర్ కి, కాంట్రాక్టర్ కి, ఇంజనీర్ కి, చివరికి పబ్లిక్ కి. అంటే నీకు ఏముంది? ఏముండదు. అలా కూడా మనము లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటప్పటికి అమౌంట్ తగ్గిపోతాయి. బట్ జెన్యున్గా జనరల్గా మనము కన్సల్టెన్సీల దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళు అవర్లీ ఎంతెంత క్లెయిమ్ చేస్తున్నారో, పర్ సపోజ్ అవర్లీ £50 క్లెయిమ్ చేశారనుకోండి ఎగ్జాంపుల్కి, అంటే పర్ డే అరౌండ్ $400 మీ మీద క్లెయిమ్ చేస్తారు. సో 400 into 22 days, దాంట్లో ఆ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ ట్యాక్సెస్ అవన్నీ లెక్కేస్తే మీకు ఇచ్చే శాలరీకి దానికి మ్యాచ్ అవుతుందా లేదా, జనరల్గా కనీసం హాఫ్ పైనే మిగుల్చుకుంటారు. సో ఇలాగా ఇంతమంది ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు తొందరగా రిచ్ అయ్యి చివరికి ప్రొడ్యూసర్ల స్థాయికి ఎదుగుతున్నారనమాట. అంటే ఓవరాల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మీద వీళ్ళు రూల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనము ఆఫీస్కి వెళ్ళకపోయినా, సెలవు పెట్టినా జీతం కట్ చేయాలని, అలాగా కొన్ని ఆ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ని బట్టి ఉంటాయి. అవి కరెక్ట్గా క్లయింట్కి వీళ్ళకి ఉండే అగ్రిమెంట్ని అవన్నీ బట్టి ఉంటాయి అనమాట. బట్ ఓవరాల్గా అయితే మన శ్రమ దోపిడీ అనేది అయితే జరుగుతుంది, ఎక్కడో అక్కడ పక్క శ్రమ దోపిడీ అయితే పక్కా జరుగుతుంది. మనం ఎంత గుడ్డు చాకిరీ చేసి కష్టపడతామో ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చే అమౌంట్, వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అమౌంట్ చాలా వేరియేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మన అవసరం, H1B మీద ఉన్నాం కాబట్టి మన అవసరం. సో ఇలాంటి పరిస్థితులలో తక్కువ శాలరీ ఇచ్చి ఎవడన్నా మనం పెట్టుకొని మన మీద వాడు బాగా సంపాదించుకుంటున్నప్పుడు మనకి ఈ విషయం కన్నా తెలిసి కంపెనీ మారాలి అనుకున్నాం అనుకోండి, పోనీ లేదు డైరెక్ట్ క్లయింట్ ఎత్తుకుందాం అనుకోండి.
సో ఎవరికైనా డైరెక్ట్ క్లయింట్ వచ్చింది ఆపర్చునిటీ, H1 ట్రాన్స్ఫర్ అయిపోయింది, డైరెక్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకా వాడితోనే పని చేస్తున్నారు, నో ప్రాబ్లం, అంత బాగానే ఉంది. అక్కడ ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు పర్ఫెక్ట్గా నెంబర్ ఆఫ్ డేస్ శాలరీస్ అనేవి వస్తాయి. ఇన్సూరెన్స్లు, ట్యాక్స్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏవో ఉంటాయి కదా, హెల్త్ ఇన్సూరెన్స్ అని, ఆ ఇన్సూరెన్స్ అని, ఈ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ జెన్యున్గా ఉంటాయి. అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అవుతాయి, మీకు రిలాక్స్గా ఉంటుంది, టెన్షన్ ఉండదు, ఆన్ టైం వెళ్తారు, 8 అవర్సే పని చేస్తారు. ఓవర్ టైం చేస్తే మళ్ళీ వాళ్ళు ఓవర్ టైం పే చేయాలి. సో ఒకవేళ మిమ్మల్ని పీకాలన్నా అంత ఈజీగా పీకటానికి ఉండదు. బట్ ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే జస్ట్ ఇన్ కేస్ కంపెనీ గనక లే ఆఫ్ చేస్తే, సో అప్పుడు రోడ్డు మీదకి వస్తాం మనం. అప్పుడు 60 డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఆ 60 డేస్లో మనకి జాబ్ రావాలి, H1 ట్రాన్స్ఫర్ అవ్వాలి. లేదు అంటే ప్రాబ్లం. సో కన్సల్టెంట్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఈ క్లయింట్ పీక్సాడు, ఓకే, కాంట్రాక్ట్ టర్మినేట్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్, H1 సేఫ్, వేరే క్లయింట్ దగ్గర ఎత్తుకుంటాం. అండ్ మన పేరోల్ ఎవరి దగ్గర, వీడి దగ్గర రన్ అవుతుంది కాబట్టి అక్కడ క్లయింట్ దగ్గర వర్క్ లేకపోయినా పేరోల్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో మనం నెక్స్ట్ మళ్ళీ జాబ్ ఎత్తుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో అంటే ఇక్కడ అది ఒకటి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది మెయిన్. మనము ఐటీ ఎంప్లాయీస్ శ్రమ దోపిడికి గురవుతున్నారా H1B వాళ్ళు అంటే ఒక రకంగా ఎస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇది ఇప్పుడు ఒక్క యుఎస్లోనే కాదు, ఆల్మోస్ట్ యూకేలో అయినా కానీ పెద్ద పెద్ద కంపెనీస్ మీకు యూకేలో, ఆస్ట్రేలియాలో ఎక్కడైనా సరే డైలీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఓవరాల్ ప్రాజెక్ట్ బడ్జెట్ మీద క్లెయిమ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్కి 1 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్ అలా తీసుకొని ఏంటంటే ఆ డబ్బుల్లోంచి వీళ్ళ దగ్గర ఉండే ఫైనాన్షియల్ అడ్వైజర్స్, మేనేజర్స్ ఎవరెవరైతే ఉంటారో ప్రాజెక్ట్ మేనేజర్స్, వాళ్ళు దాంట్లో కొంత కంపెనీ ప్రాఫిట్ పోగా మిగిలిన ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంత సర్దుబాటు చేయాలి అనే దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. మోర్ ఆర్ లెస్ వీళ్ళంతా ఇప్పుడు ఇండియా నుంచి యుఎస్ కానీ యూకే కానీ కంపెనీల ద్వారా వచ్చే వాళ్ళంతా సాలరైడ్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి తగ్గ ప్లాన్ చేస్తారనమాట. ఇండియాలో ఇవ్వాలా, యుఎస్లో ఇవ్వాలా, యూకేలో ఇవ్వాలా, అలా ప్లాన్ చేస్తారనమాట. కానీ ఎవరెవరైతే కన్సల్టెన్సీల దగ్గర కానీ లేకపోతే చిన్న చిన్న కన్సల్టెన్సీలు ఏడిపిచ్చే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇక అది మరి లాస్ అనే చెప్పుకోవాలా, మోసం అనే చెప్పుకోవాలా, మనమైతే చెప్పలేము. క్లెయిమ్ చేసుకునే అమౌంట్ చాలా హై ఉంటుంది, మనకి ఇచ్చేదేమో చాలా తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి మోస్ట్ ప్రాబబ్లీ మనం మోసపోతున్నాము అని మనం ఫీల్ అవుతాము. వాడు మన మీద అంత సంపాదించుకుంటున్నాడు, మనకి ఇంత తక్కువ ఇస్తున్నాడా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ 2 రకాలుగా చూసుకోవాలి. ఇప్పుడు నీకు వాడి అవసరం ఎంత ఉందో వాడికి నీ అవసరం ఎంత ఉంది. అప్పుడు నువ్వు వాడిని వద్దని చెప్పేసి ఇండియాలో పనిచేస్తూ అక్కడే ఉండట్లేదు కదా, H1 చేయించుకుంటున్నావు, యుఎస్ వస్తున్నావు అంటే మన స్వార్థం కూడా ఉంది దీంట్లో. మన స్వార్థంతో మన కష్టాన్ని మనం శ్రమ దోపిడీ జరుగుతుంది. ఆల్మోస్ట్ నిలువు దోపిడీ కొంతమంది మీద, ఎందుకంటే కొంతమంది హైలీ స్కిల్డ్ ఉంటారు, అలాంటి వాళ్ళ మీద అయితే చాలా హెవీగా క్లెయిమ్ చేసుకుంటారు. వీళ్ళు పర్ డే $1,000-$1,200 క్లెయిమ్ చేసుకునే జాబులు కూడా ఉంటాయి. చివరికి వీళ్ళకి వచ్చేటప్పటికి 80K, 90K, 70K అట్లా ఇస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు కూడా కంపెనీ మారాలన్నా మారలేరు, కన్సల్టెంట్ ఏం సతాయిస్తాడో అని భయము. ఇట్లాంటివి చాలా విన్నాను నేను. కన్సల్టెంట్ నీ సంగతి చూస్తా అనడము, నీ అంత చూస్తా అనడము, నువ్వు ఎట్లా కంపెనీ మారతావు అనడము అని చెప్పి. మరి అవి ఎంతవరకు నిజమో ఏంటో మనమైతే దాని గురించి మాట్లాడలేము. కానీ ఇవన్నీ వినడానికి, చెప్పుకోవడానికి, వీళ్ళు బాధలు రాస్తూ ఉంటారు కదా, ఆ రాసిన పోస్టులలో వాటిల్లో బాధలు చదవడానికి తప్ప దేనికి పనికిరావు అవి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఇవాళ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంది. సో నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మన నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.